కార్డు ఇవ్వండి. ఇందులో మీ ఫోటో క్లియర్గా లేదు. నేనే మేడం. మేడం ఆ ఓటర్ ఇతను కాదు మేడం. నీవెవర్రా? నేను కాదని దానిని. ఆ ఓటు నేనే మేడం. ఆ ఓటు నాదే. ఓటు లేదు గిట్లేదు, పోరా బయటికి పో. ఓటు పేరు వస్తా బయటికి రా, గ్రౌండ్ లో తెలుసుకుందాం. ఏమైంది పోలింగ్ ఏజెంట్ కాదు? ఆ ఓటర్ ఇతను కాదు మేడం. ఇతను ఓటు వేసే వీల్లేదు. ఇతను ఓటర్ కావాలని మీరు ఛాలెంజ్ చేస్తున్నారా? అవును మేడం, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అయితే ఛాలెంజ్ చేసి ₹2 చెల్లించి రసీదు తీసుకోండి. ఛాలెంజ్ తీసుకోండి. చూడండి, మీరు నిజమైన ఓటర్ నిరూపించుకోలేకపోతే స్కూల్ యాక్ట్ 2019 ప్రకారం మీరు శిక్షార్హులు. ఇందుకు మీకు సమ్మతమేనా? సమ్మతం అయితే ఇక్కడ సంతకం చేయండి. బిఎల్ఓ గారికి పిలవండి. చెప్పండి మేడం. ఇతను ఓటర్ మహమ్మదేనా? ఇతను 8th క్లాస్ మహమ్మది అనుకుంటున్నా మేడం. అనుకుంటా ఏంటండి? ఉండండి మేడం, వీడి పక్క బెంచ్ మైకిని పిలుచుకొస్తా, వాడైతే ఖచ్చితంగా చెబుతాడు. సరే వెళ్ళండి. మైకల్ అంటే ఇతనే మేడం. ఇతను ఓటర్ మహమ్మదేనా? అవును మేడం, మా పక్క బెంచ్ మహమ్మదే మేడం. తినాయలే మేడం. ఇతను అతనే మీరు సాక్షిగా సంతకం చేయగలరా? చేస్తాము. ఇక్కడ సంతకం చేయండి. బిఎల్ఓ గారు మీరు కూడా సంతకం. ఏజెంట్ గారు, మీరు చేసిన ఛాలెంజ్ ని నిరూపించుకోలేకపోయారు. మీరు కట్టిన ₹2 ఫీజు ఎలక్షన్ ఆఫీసర్కి అందజేస్తాము. ఇదే ఇంకా పదే రిపీట్ అయిందంటే మీపై రిటర్నింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. ఏపీఓ గారు, తన ఓటర్ని మార్పుల కాపీలో ఛాలెంజ్ ఓటుగా నమోదు చేసుకోండి. ఓపీఓ గారు, తన ఎడమ చేతి చూపుడు వేలికి గుర్తు వేయండి. ఫారం 17 ఇతని పేరు వేలుముద్రలు నమోదు చేసుకోండి. వైద్య పింక్ కార్డు తీసుకోండి. వైట్ కార్డు ఇవ్వండి. డైరెక్ట్ అపార్ట్మెంట్లో వెళ్ళి వదిలేదు. పింక్ కార్డు ఇవ్వండి. డైరెక్ట్ చేస్తాను. కంపార్ట్మెంట్లో వెళ్ళి వదిలేదు. ఛాలెంజ్ ఓటరా. ఛాలెంజ్ ఓట్లో ఓటర్ నిజమైన ఓటర్ కాదు అని నిర్ధారితమైనప్పుడు మైకల్ ఇతనే మేడం. ఓటర్ మహమ్మద్ ఇతనేనా? కాదు మేడం, ఇతడు అత్తినాయలే మేడం. మహమ్మద్ మంచోడు, వీడు కాదు మేడం. నువ్వు ఓటర్ మహమ్మద్ కాలని తెలిపోయింది. స్కూల్ ఆర్మీని పిలవండి. చెప్పండి మేడం. ఇతను ఓటర్ కాదు. ఇతన్ని స్కూల్ స్టేషన్ లో అప్పచెప్పండి. సరే మేడం. పోరా. ఏజెంట్ గారు, మీ ఛాలెంజ్ నిరూపించబడింది కాబట్టి మీ ₹2 తీసుకొని రసీదు